నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. థియేటర్ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చిన హీరోలు, ప్రస్తుతం ఉన్న హీరోల్లో చాలా రేరు. సో అలాంటి రేర్ హీరోల్లో తిరువీర్ ఒకళ్ళు. రంగస్థలం మీద అటు నటుడుగానే కాదు, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసి ఆ తర్వాత వెండితెరకి వచ్చారు తిరువీర్. ఈవెన్ సినిమాల్లో కూడా తను చేసిన పాత్ర ద్వారా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు తిరువీర్. తాజాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 7వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి, అలాగే తన కెరీర్కి సంబంధించి తిరువీర్ ఏం చెప్తారనేది తన మాటలో విన్నాం. నమస్తే తిరువీర్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. చాలా రోజులు అవుతుంది మనం కలిసి. ఆల్మోస్ట్ 2 years. యా. పరేషాన్ ప్రమోషన్స్, మళ్ళీ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ప్రమోషన్స్. యా. సో ఎలా జరుగుతుంది ప్రీ వెడ్డింగ్? అప్పటికి ఇప్పటికి 2 yearsలో సోషల్ మీడియా చాలా మారిపోయింది. అంటే ఒకప్పుడు యూట్యూబ్ అంటే ట్రైలర్లు పెట్టేవాళ్ళు, టీజర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎలా అయితే గ్లిమ్స్లు, ప్రీ గ్లిమ్స్లు వచ్చాయో సోషల్ మీడియా కూడా బ్లాగర్స్ అని, తర్వాత ఫుడ్ తినుకుంటూ మాట్లాడతారు, ఇన్ఫ్లుయెన్సర్లు అని, కాంటెంట్ క్రియేటర్లు అని. నేను షాక్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఈ సినిమా వల్ల బయటకు వచ్చాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా ప్రమోషన్స్ కోసం. ఓకే. అది పెద్ద మార్కెట్ అయిపోయింది. అండ్ ఇన్ని సోర్సెస్ ఉన్నాయి ఆడియన్స్ దాకా రావడానికి, రీచ్ అవ్వడానికి. అది సర్ప్రైజింగ్. ఓకే. సో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో దాంట్లోకి వెళ్ళే ముందు లాస్ట్ ఇయరే నీకు పెళ్ళయింది కదా? అవును. దట్ టు లవ్ మ్యారేజ్. అవును. సో నీ మ్యారేజ్కి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిందా? చేయలేదు సార్, వద్దన్నాను నేనే. ఏ? నాకు ఫోటోలు దిగడం అంటే అది ఒక రకమైన ప్యానిక్ అయిపోతా, అంటే ఫ్రీజ్ అయిపోతా, కళ్ళు పెద్దగా అయిపోతాయి, షోల్డర్ టైట్ అయిపోద్ది. అది ఎందుకు చిన్నప్పటి నుంచి ఉంది ఆ ప్రాబ్లం. నాకు చెప్పకుండా నా ఫోటో తీస్తే ఎంత న్యాచురల్గా ఉంటానో, నేను ఫోటో తీస్తున్నాను ఇటు చూడు అన్నా, నవ్వు అన్నా, లేకపోతే ఒక పోజ్ పెట్టన్నా నేను బిగుసుకుపోతాను. సో అది నాకు చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అందుకని నేనే. మరి ఒక్క స్టిల్ కెమెరాకే అలా అయితే మరి వీడియో కెమెరా పెట్టి ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో షూట్ అంటే మరి ఎలా ఉంటుంది? అది ఫ్లోలో యాక్ట్ చేస్తా కాబట్టి ఫ్రీజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, క్యారెక్టర్లో ఉంటాను. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సినిమా కోసమే పనిచేస్తుంటారు. మాకు టీ ఇచ్చే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అందరికీ సినిమా చేస్తున్నాం, అతను యాక్ట్ చేస్తున్నాడు, అందరి మైండ్ సెట్ ఒకటే. మాకు తెలుసు ఒక లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నామని. కానీ ఇక్కడ అలా కాదు. ఒకరు చూస్తుంటారు, ఒకరు నవ్వుతుంటారు, ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారనిపిస్తే నేను కాన్షియస్ అయిపోతాను. అండ్ ఫోటోలు తట్టు నేను ఈవెన్ పెళ్ళిలో కూడా వద్దన్నాను. నేను అంటే ఫోటోలు మేమేం చేస్తున్నాం అది క్యాప్చర్ చేయ తప్పితే మమ్మల్ని గైడ్ చేయకు, డైరెక్ట్ చేయకు అని. స్టిల్ ప్లీజ్ అంటే మామూలుగా అంటే వాళ్ళు ఫోటోగ్రాఫ్ బాగా రావడం కోసమే తాళి కట్టేప్పుడు, కాలు దొక్కేప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు ఆపుతుంటారు, ఆగండి ఇప్పుడు కట్టండి. అవి నాకు చేయకండి, నేను నా వల్ల కాదు, నేను చేస్తున్నది మీరు క్యాప్చర్ చేసేయండి, బెస్ట్వి పిక్ చేసుకుంటానని చెప్పా. ఫ్రెండే ఫోటోగ్రాఫర్. అందుకని మా వైఫ్ కూడా నా ప్రాబ్లం అర్థం చేసుకుని నా ఫ్రెండ్నే ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంది నా పెళ్ళికి. ప్రీ వెడ్డింగ్ చేసుకోలేదు నేను. సో మిమ్మల్ని అర్థం చేసుకునే వైఫ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. తనకు చాలా ఇష్టం ఉండింది కానీ నా కోసం తను డ్రాప్ అయింది. సో మీ ఆవిడ ఇష్టాన్ని మీరు రూయింగ్ చేశారు. తప్పలేదు. అవి ఆక్వర్డ్గా వస్తుంది. అది ఎందుకు పెట్టుకోవడానికి పనికిరాదు, చూడడానికి కూడా పనికిరాదు, ఇబ్బందిగా ఉంటాను ఆ ఫోటోల్లో, ఎందుకు అలాంటిదని. ఓకే, సినిమా దగ్గరికి వస్తే ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? చాలా చిన్నది సార్. ఈరోజు ట్రైలర్ పెట్టాం. నేను ఫోటోగ్రాఫర్ని ఆ పల్లెటూరులో, మండలంలో. ఒక జంటకి నేను ఫోటో షూట్ చేస్తాను, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాను. నా అసిస్టెంట్ వాళ్ళు షూట్ చేసినటువంటి మెమరీ కార్డు వాడిని డంప్ చేయరా అని చెప్తే వాడు పోగొడతాడు అది. ఓకే. సో ఇప్పుడు వాడు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, నేను అడిగితే ఏం సమాధానం చెప్పాలి, దాని మీద ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు. ఓకే. ఇదే సినిమా. కామెడీ, ఎమోషన్ కొంత ఉంటుంది. కానీ ఇది చాలా చోట్ల రేర్గా జరుగుతూనే ఉంటాయి కదా ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇవి చాలాసార్లు సార్. అంతెందుకు, నా ఫ్రెండే గంగరాజుకు సారీ చెప్పు అని ఒక సినిమా తీశాడు. సింగిల్ టేక్లో చేద్దామన్నది ప్రయత్నం అవుతుంది. ఒక 5-6 years బ్యాకే ట్రై చేశాడు. యూట్యూబ్లో ఉంది అది. 1 week రిహర్సల్ చేసి యాక్టర్స్ అందరు కలిసి, ఇంకా సింగిల్ టేక్ కాబట్టి కట్స్ ఉండవు, అందరూ ప్రాపర్గా ఆ పొజిషన్స్లో ఉండాలి. అండ్ ఒక దగ్గర అవ్వదు, ట్రావెల్ చేస్తూ చేయాలి. బండి ఎక్కాలి, కార్ ఎక్కాలి, దిగాలి, నడవాలి, అన్నీ ఉన్నాయి కెమెరాతో. అలాంటి కెమెరా, అలాంటి రిహార్సల్ అంతా చేసిన తర్వాత షూట్ చేశారు. 1 week రిహార్స్ చేసి 1 day షూట్ చేశారు. కరప్ట్ అయిపోయింది.
డేటా పనికి రాలేదు, మళ్ళీ రిహార్సల్ చేసి మళ్ళీ షూట్ చేశారు. సో మెమరీని ట్రాన్స్ఫర్ చేయడం, డంప్ చేయడం ఏదైతే అంటారో అది ఏమాత్రం పోయినా సమాధానం చెప్పలేము. అట్ ద సేమ్ టైం మళ్ళీ బడ్జెట్తో కూడింది, శ్రమతో కూడింది, రకరకాల ప్రాబ్లమ్స్, చాలా చిన్నగా కనిపించే చాలా పెద్ద ప్రాబ్లమ్స్. అవును. సో ఈవెన్ ఈ నేపథ్యంలో మనం ఎన్నో ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా జనరల్గా. ఈవెన్ మన రీల్ పక్కన పెడితే ఈవెన్ రియల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో కూడా అసలు మన ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్సే ఇలా జరుగుతున్నప్పుడు గమనిస్తే మనకే నవ్వొచ్చే సన్నివేశాలు చాలా ఎదురవుతుంటాయి. సో మరి ఈ సినిమాలో అలాంటి కామెడీ ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ట్రైలర్లోనే మీరు చూపించారు, అదే బ్రహ్మాండంగా ఉంది, అది ఓకే. సో మోర్ దాన్ దట్ ఏముంటుంది సినిమా? ఇప్పుడు నేను ఎవరైతే ఫోటోషూట్ చేస్తానో అతను ఆ ఏరియాకి సంబంధించిన ఒక చోటా మోటా లీడర్. ఓకే. సో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సమాధానం చెప్పాలి. అండ్ ఇతనే ఒక మామూలు ఒక పేద మిడిల్ క్లాస్ సంబంధించిన ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఫోటోగ్రాఫర్. అతనికి డబ్బులన్నీ ఇవ్వాలి, మళ్ళీ చేయనన్నా చేయాలి. అసలు అది పాసిబులా? అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలి? పోగొట్టానంటే ఎలా తీసుకుంటాడు? ఇతని భయం బేస్ చేసుకొని మిగతా జీవితాలను ఎలా తలకిందులు చేశాడా, లేకపోతే మార్చాడా, సమాధానం ఎలా చెప్పాడు అన్నదే సినిమా. ఇది చిన్న పాయింట్ కాబట్టి ఏం పెద్దగా చెప్పలేకపోతున్నాను నేను. యా ఆఫ్ కోర్స్, ఈవెన్ పాయింట్ చిన్నదైనా మోర్ ఫన్ ఉంటుంది. అవును, ఇతని భయమే ఫన్. ఇతని భయమే కాదు, ఈవెన్ ఇన్సిడెంట్స్ కూడా. అవును, ఇప్పుడు అది మిస్ అయిందని చెప్పడం అనేది సాధ్యపడదు. మిస్ అయిందని చెప్తే 1 minute అయిపోద్ది. సో చెప్పకుండానే మళ్ళీ వాళ్ళని ఎలా షూట్కి ఒప్పించి చేయగలటం అనేది అదే అయి ఉంటుంది సినిమా. ఇప్పుడు చెప్పలేను. ఓకే. ఓకే. సో ఇది డైరెక్టర్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏమనిపించింది? నవ్వుకున్నాను సార్ నేను. 2 గంటలు చెప్పాడు ప్రాపర్గా, లైన్ ప్రతి పదం డైలాగ్ ఎలా అనుకుంటారు, ఆయన ఎలా రాసుకున్నాను, యాక్టర్స్ ఎలా చెప్పాలి, అలా నేరేషన్ ఇచ్చాడు. చెప్పినంతసేపు కూర్చొని నవ్వుతూనే ఉన్నాను. అంటే చాలామంది నేరేషన్స్లో కామెడీ చెప్తారు కానీ నవ్వించలేరు, చెప్పలేరు. ఓకే. సో ఈవెన్ పేపర్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని చదివినా కూడా మనకు అందులో ఫన్ ఏం అనిపించదు, ఎక్కడో చోట ప్రాబ్లం. కానీ చాలా రేర్గా ఇలా జరుగుతుంది. ఏంటంటే చెప్పినప్పుడే నవ్వుతాం అండ్ ఆ కథ మనతో ట్రావెల్ చేస్తుంది. నేను మామూలుగా కథ విన్నప్పుడు మా వైఫ్తో డిస్కస్ చేస్తాను, ఎలా అనిపించింది అని అడుగుతుంటుంది. అన్నానంటే ఇంకా అయిపోయింది అన్నట్టు. కానీ నేను లోపలికి ఎప్పుడైతే నవ్వుతూ వెళ్తానో నేరేషన్ తర్వాత తనకు అర్థమవుతుంది ఇది ఏదో బాగున్నట్టుంది అని. సింపుల్ అదిరిపోయింది అన్నానంటే ఇంకా చాలా బాగుంది అన్నట్టు లెక్క, లేదు బాగానే ఉంది అంటే ఓకే ఇంకా పర్లేదు అన్నట్టు లెక్క. కానీ ఇది అదిరిపోయింది. సో మీ మిస్సెస్కి లైన్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? తను చాలా నవ్వింది. అంటే పాయింట్ చాలా బాగుంది అనిపించింది. నేను పాయింటే చెప్పాను, ఆయన 2 గంటలు చెప్పాడు, నేను 2 గంటలు చెప్పలేను. ఓకే. సో పాయింట్ చెప్తూ ఉంటా, జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటా, ఈ కథ ఈరోజు నేరేషన్ అయింది ఈ పాయింట్ మీద అని. అట్లా ఎప్పుడన్నా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది చెప్పినప్పుడు తను చాలా ఎంజాయ్ చేసింది, భలే ఉంది ఇది పాయింట్ అని. సో ఈ బేస్ నాకు ఇంతకుముందు కూడా కథలు చెప్పారు చాలామంది. ఓకే. అంటే మెమరీ కార్డ్ పోవడం కాదు, మెమరీ కార్డ్ రిలేటెడ్, పెళ్లి రిలేటెడ్, ప్రీ వెడ్డింగ్ రిలేటెడ్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి నాకు ఎందుకు కనెక్ట్ అవ్వాలా, అండ్ కామెడీ అన్నది నవ్వురాలా, డ్రామా సరిగా అనిపించాల, బట్ ఇది కుదిరింది. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ నెరేషన్ అద్భుతంగా ఇస్తారు. అవును. బట్ వేరాజ్ అది ఎగ్జిక్యూషన్లో కానీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కానీ ఫెయిల్ అవుతుంటారు. సో ఈ సినిమా మీ నెరేషన్ అద్భుతంగా ఉంది. సో ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత అనిపించింది 95% అని చెప్పినట్టే తీశాడు. 95%. ఒక 5% ఇంకా అది లొకేషన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, రీజన్ ఏదైనా ఉండొచ్చు. ఒక 95% మాత్రం తను ఏం చెప్పాడో అదే తీశాడు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డెబ్యూటెంట్ తను, యూట్యూబ్లో సిరీస్లు అవి చేశాడు, సినిమా ఫస్ట్ టైం. ఎంతో కొంత భయం ఉంటుంది ఫస్ట్ డెబ్యూటెంట్తో చేసినప్పుడు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు చెప్పడం అయితే బాగా చెప్పాడు, తీయడం ఎలా తీస్తాడు అనే భయం ఉంటుంది. తర్వాత రాసుకున్నది ఒకటి తీసేది ఒకటి వస్తుంటుంది ఒక్కొక్కసారి. అవి చాలా వరకు టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోతే, ఇప్పుడు మామూలుగా వింటూ ఉంటాను నేను షూటింగ్లో, నాకు టెక్నికల్గా అంత తెలియదు కానీ 35-50 లెన్స్ల పేర్లు చెప్తూ ఉంటారు. ఒక లెన్స్తో, ఒక టిల్ట్తో, ఒక ప్యాన్తో చాలా మీనింగ్ మారిపోతూ ఉంటుంది. పెద్దగా చేంజ్ కూడా చేయక, ఒక లైట్ ఆపి ఇంకో లైట్ వేయడము, జస్ట్ కెమెరా స్టాండ్ 2 అడుగులు ముందు తీసుకెళ్ళి టిల్ డౌన్ చేస్తాను, పెద్ద మీనింగ్లే మారిపోతూ ఉంటాయి. అది మనం ఎలా అడుగుతాం? ఇప్పుడు యాక్టర్ అయితే నేను ఆడిషన్ ఇస్తాను, డైలాగ్ ఇవ్వండి సార్, లేకపోతే సిచ్యువేషన్ చెప్పండి సార్, నేను పర్ఫామ్ చేస్తాను, షూట్ అయితే తీసుకోండి అని నేను చెప్పగలుగుతాను. బట్ డైరెక్టర్ని ఎలా అడుగుతాం? సో ప్రీవియస్ వర్క్ చూడడం స్టార్ట్ చేశా. ఈ మధ్య కాలంలో ఏంటంటే
ఇంకా అలా గుడ్డిగా నమ్మకుండా మీరు ఇంతకుముందు చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ అయినా ఉంటే పర్లేదు, లేదు ఒక 1 minute ఏదైనా షూట్ చేసిందన్నా ఉంటే చూపించండి, నేను ఒక్కసారి మీ వర్క్ కూడా చూడాలనుకుంటున్నాను అని అడగడం స్టార్ట్ చేశాను. నేర్చుకుంటున్నాను ఇంకా ఎవ్రీ ఫిల్మ్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. యా ఆఫ్ కోర్స్ ప్రతి సినిమా ఒక్కో పాఠమే కదా. సో ఓకే, సో మీ క్యారెక్టర్ ఓకే, అదర్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలండి ఏం చెప్తారు? నాతో పాటు చేసిన అమ్మాయి ఎవరైతే టీనా చేసిందో కమిటీ కుర్రాల్లో చేసింది. రోహన్ మాతో పాటే, మేము వాడిని చిన్నప్పుడు ట్రైన్ చేసేవాళ్ళం, డ్రామా జూనియర్స్కి వర్క్ చేసేవాడిని నేను. ఓకే. సో మాతో పాటు పెరిగాడు, మాతోనే 4 ఏళ్ళు ట్రైన్ అయ్యాడు. తర్వాత చాలా బిజీ అయిపోయాడు. ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ తర్వాత రోహన్ మామూలు డేట్స్ లేవాడు. అండ్ మిగతా వాళ్ళు భాషా గారు లేక జోగారావు గారు వీళ్ళ నాటకంలో వాళ్ళతో పాటు నేను అప్పుడప్పుడే బుడి అడుగులేసిన స్టేజ్లో వాళ్ళు అప్పటికే బిజీ యాక్టర్లు స్టేజ్లో. సో వాళ్ళు నేను సార్ అని ఆ రోజు నుంచి ఇప్పటికీ ఇంకా కొత్తగా పరిచయం చేసుకోవాల్సింది ఏం లేదు, భాషా సార్, జోగారావు సార్ అంతే. అండ్ ఇద్దరు వాళ్ళకి పేరుగా చేసిన యాక్టర్స్ ఆల్రెడీ సినిమాల్లో బిజీగా ఉన్న వాళ్ళే. బేబీలో మదర్గా చేసిన వాళ్ళ ఆవిడ, కుమారి శ్రీమతిలో చేసిన ఆవిడ, వాళ్ళిద్దరూ బిజీగా ఉన్న వాళ్ళే. మోర్ లైక్ తెలిసిన వాళ్ళే, ఫెమిలియర్గా ఉన్న వాళ్ళే. కొత్తగా పరిచయం చేసుకొని మీ పేరేంటని అనే అవసరం పడలేదు. అండ్ ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, సబ్ ప్లాట్స్ అలాంటివి ఏం లేవు. కాబట్టి చిన్న కురు వెళ్ళాము, ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదాగా షూట్ చేసుకుని వచ్చాము. అంటే జనరల్గా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది అంటే కొన్ని ఏరియాల్లోనే కాదు, అసలు మన డెస్టినేషన్ షూట్స్ కూడా జరుగుతున్నాయి కదా. మరి ఈ సినిమాలో ఏంటి మీరు ఎంచుకున్న ప్రీ వెడ్డింగ్ సంబంధించిన లొకేషన్స్ ఏంటి, ఎలా? అది డైరెక్టర్ శ్రీకాకుళం నుంచి. సో తను ఏం చేశాడంటే నాకు ఏదైతే పట్టుందో దాని మీద దృష్టి పెడతానని వాళ్ళ ఊరి ఉత్తరాంధ్ర డైలెక్ట్ని పెట్టాడు, వాళ్ళ ఊరి లొకేషన్స్కి రెక్కి చేశాడు. మేము షూట్ చేసింది కూడా ఎస్కోట కొంత, వైజాగ్ కొంత, 80% మేము షూట్ చేసింది అరకు. ఓకే. సో వాళ్ళకి ఆ ఫెమిలియర్ ఉండింది, ఆ వాతావరణము, ఆ ఏరియాలు, ఆ గ్రీనరీ, లొకేషన్స్. సో అతనికి తెలిసిన దాన్ని బాగా చెప్పడానికి అది చాలా హెల్ప్ అయింది. ఓకే. సో అరకు ఎలా అయితే మనకి డెస్టినేషన్ వెళ్తారో 2 రాష్ట్రాల నుంచి చాలామంది అరకు వెళ్ళి షూట్ చేసేసుకుంటూ ఉంటారు. సినిమా షూట్లు ఎంత అవుతుంటాయో ప్రీ వెడ్డింగ్ కూడా అంతే అవుతున్నాయి అక్కడ. ప్రతి 10 అడుగులకు ఒక ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతూ ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి ఫెమిలియర్. అండ్ ఎంత ఫన్నీగా అంటే యాపిల్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. నేను డైరెక్టర్ వేరే టైటిల్ ఆలోచిద్దామంటే లేదు సార్, ఈరోజు పల్లెటూరు వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ అనే అంటారు సార్, దానికి తెలుగు పేరు ఏం పెడతాం సార్ అన్నాడు. నాకు కూడా నిజమేనేమో అనిపించింది. ప్రీ వెడ్డింగ్ తెలుగులో ఏమంటారో ఎలా పెట్టాలో నాకు తెలీదు. అండ్ అందరికీ ఫెమిలియర్ వర్డ్, అది ఇంగ్లీష్ పదం అయినా కూడా ఈరోజు చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, సిటీ వాళ్ళకి, పల్లెటూరు వాళ్ళకి అందరికీ ప్రీ వెడ్డింగ్ ఫెమిలియర్. ఇంకా అందుకే ఆ టైటిల్కి అలాగా చికెన్ అయిపోయాను. ఏం ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి? చాలా బాగుంది సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి బాగానే ఉంది అంటారేమనుకున్నాను, కానీ చాలా బాగుంది. హిట్ వైబ్స్ అవి హ్యాష్ ట్యాగ్లు పెట్టి లేకపోతే మెసేజ్లు పెట్టి వస్తున్నాయి కదా. ఈవెన్ ట్రైలర్ కింద కమెంట్స్ చూస్తుంటే చాలా పాజిటివ్ ఉంది, చాలా ఎనర్జీ వచ్చింది టీం అంతకి. చాలా హ్యాపీ. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకున్న జంటలు కానీ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంటలు కానీ ఒక 10%, అంటే 90% కరెక్ట్గానే ఉంటాయి, 10% ఆ ఫోటోగ్రాఫర్స్ తాము చేసిన ఈ షూట్ తాలూకు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అందించి ఉండరు. చాలామంది మిస్ప్లేస్ అవుతుంటాయి. సో ఇలాంటి సంఘటనలు డిలే అవుతుంటాయి. కొంతమంది పెళ్ళైన 2-3 ఏళ్ళకు కూడా ఆల్బమ్లు ఇచ్చి ఉండరు. సో మీకు కామెంట్ సెక్షన్లో అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఇది రాలా. నిన్న ట్రైలర్ ఈవెంట్ చేసినప్పుడు రామబ్బరాజు గారు చెప్పారు, సామాజిక వర్గం చేసిన వాళ్ళు, నా పెళ్లి ఇంకా రాలేదన్నారు కదా. నా పెళ్లి కూడా ఇంకా రాలేదు. అవునా? పెన్ డ్రైవ్లు ఇచ్చారు కానీ ఆల్బమ్ ఇంకా రాలేదు. నాది కూడా మీ ఫ్రెండే అయితే తను ఏమన్నాడంటే మీరు చూస్ చేసుకోండి మీకు ఏ ఫోటోలు కావాలో అవి ఇస్తాను అని. ఓకే. నేను బిజీ, మా వైఫ్ బిజీ, అండ్ నేను మోర్ ఈ ఫొటోస్ ఇవి నాకు పెద్ద పట్టదు. ఆ మూమెంట్లో ఉన్నామా లేదా అని తప్పితే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ నేను డైరీ కూడా అందుకే రాను, నాకేంటంటే గతం గుర్తు చేసుకోబుద్ది కాదు. ఫోటోలు కూడా ఇప్పుడు దీని మీద ఎందుకు స్ట్రెస్, ఫోన్లో తీసుకున్నాము, సెలబ్రేట్ చేసుకున్నాము చాలు అనిపిస్తుంది. మా వైఫ్కి ఏమో బిజీ, తను ఎంప్లాయ్ వర్క్ చేస్తుంది కాబట్టి టైం లేకుండా సెలెక్ట్ పిక్ చేసుకోవడానికి ఏ ఫోటో కావాలని. ఒక ఫ్రెండ్ దేని తప్పలేదు, మేమే ఇవ్వలేదు ఏ ఫోటో కావాలని. రేపు మీ పిల్లలు సెలెక్ట్ చేస్తారేమో. అలానే ఉంది సిచ్యువేషన్. ఓకే. ఓకే. మ్యూజిక్ ఈ సినిమాకి సంబంధించి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. సో ఏంటి మ్యూజిక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి?
సినిమా రాహుల్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో, ఏదైతే ఒక ఊర్లో షూట్ చేశారో, తను మోర్ పర్టికులర్ ఉన్నారు ఏంటంటే, నాకు రూరల్గా ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే ఫోక్ ట్యూన్స్ ఏవైతే ఉంటాయో కానీ నాకు మోర్ అలాగే వెళ్ళిపోదామండి, నాకు రిస్క్ చేయాలని లేదు, నేను ఇలా సినిమాని ఇలాగే చూస్తున్నాను. అండ్ దానికి సురేష్ బొబ్బిలి గారు ఫోక్ బాగా చేస్తారు. మనకి అప్పట్లో బిగినింగ్లో మైక్ టీవీ బిగినింగ్లో బతుకమ్మ, బోనాలు, మంగ్లీ పాటలు ఇవైతే చాలా పాపులర్ తనాటికి. అండ్ విరాట్ పర్వము, నిధి నాది, తర్వాత సినిమాలు కూడా అంతే పాపులర్ అయ్యారు. ఈ సినిమాకి ఆయన్ని పిక్ చేసుకున్నారు, ఆయన అంతే బాగా మ్యూజిక్ చేశారు. అండ్ మ్యూజిక్ అంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. మా వైఫ్ ఫస్ట్ ఒకసారి డబ్బింగ్ చెప్పిన ఫైల్తో చూసింది, బాగానే ఉంది అంది. మ్యూజిక్ అయిన ఫైల్ చూసి అదిరిపోయిందండి. అంటే మ్యూజిక్ అంత కీ రోల్ ప్లే చేసింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. అండ్ ఆవిడ ఆయనతోనే చెప్పింది ఏంటంటే, ఈ సినిమాకి తిరిగిరే కాదు మీరు కూడా హీరోని అని. సూపర్. బాగా చేశాడు మ్యూజిక్. ఓకే. ప్రొడ్యూసర్ చాలా కొత్త, అంటే ఇంకా ఆయనకు సినిమా తెలీదు. ఫస్ట్ టైం ఈ సినిమాకి ఏమేమి ఉంటాయని కూడా తెలుసుకుంటున్నాడు ఆయన. ఓకే, కెమెరాది ఉంటుంది, క్రేన్ కావాలా, గింబల్ అంటే ఏంటి, ఇట్లా తెలుసుకుంటున్నాడు ఈ సినిమా. ప్రీ ప్రొడక్షన్ అంటే ఆఫీస్ తీయాలి, ఇంతమంది పనిచేస్తారు, ఇంతమంది ఎడీలు కావాలా సినిమాకి, ఇంతమంది ఉంటారా, ఓకే షూట్లో ఏమేమి కావాలి, ఓకే యాక్టర్స్, హోటల్స్, ఇట్లా తెలుసుకున్నాడు ప్రతిదీ అతను. సో మా సినిమాకి పనిచేసిన ఈపీకి తన ఫ్రెండ్, క్లాస్మేట్స్ ఇద్దరు. ఓకే. అలా సరే తక్కువలో అయిపోతే ట్రై చేద్దాంలే అన్న థాట్లో స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఆయన ఇంతకీ ఎంత అనుకొని స్టార్ట్ చేశారు, ఎంత అయింది? లెక్కలు చెప్పొద్దేమో సార్, ఫీల్ అవుతారేమో. సో తక్కువలోనే చేశారు, కానీ సినిమాకి ఎంత అవసరమో అంత పెట్టి చాలా బాగా చేశారు. సో రిలీజ్ దగ్గర పడింది, సినిమా మీద మీకున్న అంచనాలు ఏంటి? సినిమాతో ఎప్పుడు కూడా కామెడీ అన్నది చాలా సేఫ్ సార్. అంటే జనానికి టెక్నాలజీతో పాటు టైంతో పాటు ఎంత స్ట్రెస్ పెరిగిందంటే, వాళ్ళకి కామెడీకి ఎంత స్టఫ్ ఇచ్చినా తీసుకునేంత రెడీ ఉన్నారు. అది రీల్స్ నుంచి, జబర్దస్త్ నుంచి, కాంటెంట్ క్రియేటర్స్ నుంచి, ఎక్కడున్నా ఇంకా కామెడీకి అంత రిక్వైర్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనము ఒక దాన్ని ఏమంటారు, నేటివ్, మనకి ఇది ఎలా చెప్పాలంటే ఆ ఊర్లోకి తీసుకెళ్ళిపోతుంది సినిమా, ఆ పాత్రల మధ్యలోకి నిల్చోబెడుతుంది మనని. ఇది సినిమా చూస్తున్నాం వీళ్ళు యాక్టర్లు అన్నట్టు ఉండదు, అంత న్యాచురల్గా తీశాడు, అంత కామెడీ వర్కౌట్ అయింది. నేను ఏదైతే మా ఇంట్లో కుర్చీలో కూర్చొని నవ్వాను, సినిమా చూసినప్పుడు కూడా అంతే నవ్వాను నేను. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తున్నాను అయినా నేను నవ్వుతున్నాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మాకున్న బలం ఏంటంటే కథలో ఉన్న హాస్యం. అది. సో 2016 మీరు థియేటర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది? 2009 సార్. 9లో మీరు ట్రైనింగ్ కోర్స్లో మాకు ఎలా ఉంటుందంటే, సీనియర్స్ ప్లేలో యాక్ట్ చేయాలి, బయట వాళ్ళ ప్లేలో యాక్ట్ చేసేవాళ్ళం, మా ప్లేస్లో కూడా యాక్ట్ చేసేవాళ్ళం. సో అఫీషియల్గా స్టేజ్ ఎక్కింది 2009. ఓకే. అప్పుడు నేర్చుకునే వాళ్ళం. 2011కి కోర్స్ అయిపోయింది. అక్కడి నుంచి బయట ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, నాటకం వేస్తే, నాటకం డబ్బులు ఉండదు సార్, ఒకరు 200 ఇస్తారు, ఒకరు 500 ఇస్తారు, అలా కూడా నాటకం చేసేవాళ్ళం వాళ్ళతో. తర్వాత 2000 కూడా తీసుకున్నాను నాటకానికి. తర్వాత సినిమా, టీవీ అన్నింటిలో చేసాం, రేడియో అన్ని. రేడియో జాకీ కూడా చేశారు? అవును, రెయిన్బో ఎఫ్ఎంలో చేసేవాడిని, ఒక 6 months చేశాను. అది రేడియో జాకీగా చేసి మరి స్టిల్కి షై అవుతానని? రేడియో జాకీ ఇది ఒక్కటే మౌత్ పీస్ ఉంటుంది, నేను ఉంటాను కదా సార్, లోపల ఎవరు ఉండరు, అక్కడ ఎవరు కనబడరు, ఏమన్నా వాక్కోవచ్చు, ఇక్కడే ఉంటుంది మైక్. కానీ ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు, పక్కన ఎవరైనా చూసి వీళ్ళు ఏమో చేస్తున్నారన్నా ఇంకా అయిపోయింది నా పని. ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఎవరో అన్నా అయిపోయింది, నేను ఏం చేయలేను. ఓకే. చెమటలు వచ్చేస్తాయి. ఎలా అసలు ఆర్టిస్ట్గా చేయాలి అన్న బీజం ఎప్పుడు పడింది అసలు? ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 2006 అనుకుంటాను సార్, 6 or 7 బిగినింగ్. నాకు డిగ్రీలో ఉన్నాను, ఒక 3 semesters అయిపోయాయి, 4th semester అవుతుంది. సిటీ కాలేజ్ నాది. ఓకే. షూటింగ్స్ అవుతాయి మా కాలేజ్లో, మా క్లాస్ రూమ్లో కూడా అవుతాయి. అప్పుడు షాక్ అవుతుండింది, వెన్నెల అయింది, మా కాలేజ్ వెనకాల పోకిరి అయింది, అలా చాలా సినిమాలు చూసేవాళ్ళు నేను షూటింగ్ అవ్వడం. కానీ ఆ రోజు కూడా నాకు థాట్ లేదు. కానీ జాబ్ చేయకూడదు అన్న థాట్ ఎప్పుడైతే వచ్చిందో, రోజు ఒకే ప్లేస్కి వెళ్ళి ఒకే పని చేయకూడదు అన్న ఎప్పుడైతే థాట్ వచ్చిందో, అప్పుడు ప్యారలల్గా ఏముంటాయని ఎతికాను. ఇది కనబడింది, వేరేవి కూడా కనబడ్డాయి, కానీ ఇది కొంచెం ఎందుకో నాకు కంఫర్టబుల్ అనిపించింది, అందుకని ఇది చూస్ చేసుకున్నాను. మరి ఇంట్లో ఏమనలేదా, నేను చదువుకున్న తర్వాత జాబ్ చేయను నేను అని అన్నప్పుడు? అంటే వాళ్ళకి అబద్ధం చెప్పే కదా స్టార్ట్ చేస్తాను. ఓకే. డిగ్రీ అయ్యాక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, థియేటర్ ఆర్ట్స్ చేస్తా, నేను చదువుకుంటా, 2 years అయితే జాబ్ వస్తుంది అని చెప్తే వాళ్ళు నమ్మారు. అలా నమ్మించి మోసం చేశారు. ఓకే. సో మరి ఆ మోసం ఇంట్లో తెలిసిందా? తెలిసింది, అంటే ఉద్యోగం రాదు ఇది చదివితే అని మాత్రం తెలిసింది. ఓకే. అండ్ ఊరూరు వెళ్ళి నాటకం వేస్తాడు అన్నది మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు. వద్దు, ఇది మనకు సరిపడదు,
ఏదైనా ఉద్యోగం చేసుకో, ఎవరైనా అడిగితే ఏం చెప్తాను నేను, చుట్టాలు అడిగినా తెలిసిన వాళ్ళు అడిగినా నీ కొడుకు ఏం చేస్తాను నేను ఏం చెప్తాను, అండ్ డబ్బుల పరిస్థితి ఏంటి, మేము ఉన్నప్పుడు మేము చూసుకుంటాం, తర్వాత ఎలా సర్వే అవుతాం అన్నది వాళ్ళ భయం తల్లిదండ్రులుగా. సో అందుకే రేడియో, నాటకం, అక్కడిక్కడ స్కాలర్షిప్ వచ్చింది నాకు అప్పుడు, యంగ్ ఆర్టిస్ట్ది, హెచ్ఆర్డి, గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ది. సో అలా అలా నెలకు కొన్ని డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడిని. తర్వాత 15లో నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయాక నేను రామోజీలో జాయిన్ అయ్యా. అప్పటి నుంచి కొంత బెటర్ ఇన్కమ్ ఉండింది. టీవీలో జాయిన్ అయిన తర్వాత బెటర్ ఇన్కమ్ ఉండింది. బట్ మీ నాన్న దూరం అయ్యే టయానికి ఆయనకి ఒక భరోసా అనేది ఏమన్నా ఏర్పడిందా? ఏదో చేస్తున్నాడు కానీ తెచ్చే డబ్బులు సరిపోవు అన్న భయం అయితే ఆయనకు ఉండింది. అంటే సరిపోవు అంటే వాళ్ళకి సరిపోవని కాదు, నేను సర్వైవ్ అవ్వడానికి, రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకుంటే సర్వైవ్ అవ్వడానికి సరిపోవు అన్నది మాత్రం ఆయనకు ఉండింది. కానీ ఇంకా తండ్రి కదా ఏమనలేకపోయాడు, ఆపు అని ఫైట్ చేయలేకపోయాడు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అసలు ఏంటి, ఎలా ఉంది? చాలా బాగుంటుంది సార్. అంటే నిజంగా నాటకంలో డబ్బు అంత ఉంటే, సినిమాలలాగా డబ్బు ఉంటే నేను ఈ టైప్ వచ్చేవాని కూడా కాదేమో. ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, కంటిన్యూస్గా 1 hour ప్లే చేసిన తర్వాత వినే చప్పట్లు ఏవైతే ఉంటాయో, అది నాకు తెలిసి సినిమా ఇవ్వదు. తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ డైలాగ్ బాగా వచ్చినప్పుడు చప్పట్లు వస్తూ ఉంటాయి. నాటకం బాగా చేశాక ఒకరు స్టేజ్ మీదకి వచ్చి భుజం తట్టినప్పుడు అది ఇచ్చే ఆనందం ఈ స్టేజ్లో ఎక్కి అవార్డు తీసుకునేది ఇవ్వలేదు. అది ఆకలి వేసినా, డబ్బు రాకపోయినా, నాటకం వేసిన తర్వాత ఆ చప్పట్లు విన్నాక మళ్ళీ ఇంకో ప్లే చేద్దాం అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం కదా, ఇప్పుడు 2009 అంటే అప్పటికి థియేటర్ మీద ఆడియన్స్లో అసలు మోజు అనేదే లేదు, పూర్తిగా పోయింది. సో అయినా కూడా థియేటర్ని ఎంచుకోవాలన్న కోరిక అసలు ఎందుకు వచ్చింది? నేను దాన్ని ఎంచుకోవడానికి కారణం యాక్టింగ్ నేర్చుకోవడానికి, నాటకం చేద్దామని కాదు. యాక్టింగ్ నేర్చుకోవాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫీజు ఉంటుంది, అది మా ఇంట్లో ఇవ్వరు, నేను భరించలేను అని తెలిసి నాకు మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కాబట్టి నా డిగ్రీ అయిపోయింది అప్పటికి. దానికోసం ఎతికితే నిజాంలోను, తెలుగు యూనివర్సిటీలోను, హెచ్సియులోను ఉంది హైదరాబాద్లో, వీళ్ళు నేర్పుతారు అనిపించినప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఉంది అని చూస్ చేసుకున్నాను. సో యాక్టింగ్ నేర్చుకోవడానికి నేను చూస్ చేసుకున్నాను, థియేటర్కి వెళ్దామని కాదు. కానీ జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది థియేటర్ ఇలా ఉంటున్నప్పుడు నాకు తెలిసింది అది, నాకు సినిమాలు ఎవరు తెలియదు, కంఫర్టబుల్ ఉంది, నేను చేస్తున్నాను యాక్టింగ్, ట్రావెల్ చేస్తున్నాను, రోజు ఒక పని చేస్తున్నాను, ఇప్పుడు చెప్పిన డైలాగ్ సాయంత్రం చెప్పను, వేరే ప్లే చేస్తాను. సో నాకు ఆ జాబ్ కాదనిపించింది, అలా నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ డబ్బు లేదు కదా, వయసు పెరుగుతున్న కొద్దీ భారం పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, కాబట్టి నాటకం ఆపి సినిమాకి రావాలి. సో నాటకాల్లో ఏమన్నా స్ట్రగుల్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఎలా స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ? కొన్నిసార్లు ట్రైన్ రిజర్వేషన్లో ఉండవు, అంటే దొరకవు, అది అంటారా సార్, చాలా రోజులు ట్రైన్ ఎక్కి ఎల్లారా బెర్త్ కన్ఫర్మ్ అవ్వదు, అది అంటారు. అలాంటప్పుడు ఏదో ఆర్ఏసీ ఏదో ఆర్ఏసీ, అలా మేము హైదరాబాద్ నుంచి కేరళ అనుకుంటా, బీహార్, పట్నా, అక్కడికి చాలా వరకు ట్రైన్ మధ్యలో పేపర్ పరుచుకొని పడుకున్నాం. అండ్ కేరళ నుంచి బెంగళూరుకి టాయిలెట్ పక్కన అది ఉంటుంది కదా సార్, ఎక్కేది దిగేది స్టెప్స్, అక్కడ కూర్చొని ట్రావెల్ చేసాం. పాలక్కాడ్ నుంచి బెంగళూరుకి. సో ఇవి కొన్ని ఉండేది, అంటే ఇంకా ట్రావెల్ చేయాలి, ఆప్షన్ లేదు. సో అవి కొన్ని ఉంటాయి సార్, కానీ అది అంతగా పెయిన్ఫుల్ అని నేను ఎంజాయ్ చేసేవాళ్ళం. అది కూడా అప్పుడు మాకు నాటకం కంటే ఇవేం పెద్దగా అనిపించేది కాదు. అలా ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బంది ఉండేది. మేము ఒకసారి నాటకానికి వెళ్ళినప్పుడు మా కో యాక్టర్కి ఎలక కొరికింది వేలు, అర్ధరాత్రి చూస్తే రక్తం కారుతుంది, ఏదంటే ఎలక కొరికింది వేలు, అట్లా ఏవో ఉండేది. అవంటే చిన్న చిన్నవి, అది కాకుండా స్ట్రగుల్. డబ్బులే సార్, స్ట్రగుల్ అంటే ఏముంటుంది సార్, ఇంటికి డబ్బులు తీసుకెళ్ళాలి, అండ్ మన మీద పేరెంట్స్ డిపెండ్ అయ్యే టైంకి మనం వాళ్ళకి తోడవ్వాలి కదా. నాటకంలో స్ట్రగుల్ అయిందంటే డబ్బుల పరంగా, సాటిస్ఫాక్షన్ పరంగా నేను చాలా హ్యాపీగా ఉండే దెన్ సినిమా, కానీ డబ్బులు ఉండవు. సో నాటకం నుంచి సినిమా వైపుకి రావాలనుకున్నప్పుడు అంటే అసలు ఏంటి, నాటక రంగం మీద ఆల్రెడీ ఒక ఐడెంటిటీ అనేది వచ్చేసింది, నెంబర్ ఆఫ్ ప్లేస్లో హీరోగా చేసి ఉన్నావు, అలాగే ఈవెన్ డైరెక్షన్ కూడా చేసావు కదా? కొన్ని చేశాను సార్, ట్రై చేశాను. అంటే నేను డైరెక్టర్ అని అనుకోను, కానీ డైరెక్టర్గానే చేశాను, నేర్చుకుంటున్నాను. నేను ట్రై చేద్దాం, ఇది కూడా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. యాక్టర్గా చేస్తున్నాను కదా, నేను ఈ కథ చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్తున్నాను ట్రై చేద్దాం, అలా చేసినవే డైరెక్ట్ చేసినవి. అందులో ఒక్క ప్లే బాగా వచ్చింది, మిగతావి ఓకే వచ్చాయి, 2 ప్లేలు బాగా వచ్చాయి. సో థియేటర్స్ అన్నప్పుడు కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కదా, ఆ కాంపిటీషన్స్కి ఏమైనా వెళ్ళేవాళ్ళం సార్. మేము విజయవాడలో
కామెడీ ఫెస్టివల్ జరుగుతుంది, జంధ్యాల గారి స్మారకార్థం ఫెస్టివల్ జరుగుతుంది. నేను అక్కడ దావత్ పర్ఫామ్ చేశాం, నాకు అవార్డులు కూడా వచ్చాయి. అండ్ పుష్పలత నవ్వింది ఇక్కడే మన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేసినప్పుడు అందులో చేశాం. పుష్పలత నవ్విందికి డైరెక్టర్ నువ్వే కదా? నేనే యువనాటకోత్సవంలో చేసాం అది. సో కాంపిటీషన్స్కి నేను డైరెక్టర్గా వెళ్ళింది తక్కువ, బట్ యాక్టర్గా వెళ్ళింది ఎక్కువ. నంది నాటకోత్సవాలకు వెళ్ళాను యాక్టర్గా వెళ్ళాను, పరిషత్తులకు వెళ్ళాను, నందికి వెళ్ళాను, అండ్ ఈ యువనాటకోత్సవాలు కూడా వెళ్ళాను. సో అలా పరిషత్తుల్లో కానీ నంది నాటకోత్సవాల్లో కానీ ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా? ఒకటే వచ్చింది. ఏంటది? అది కాఫీ హౌస్ మే ఇంతజార్ అని ఒక ప్లే ఉంటుంది హిందీలో, దాన్ని న్యూ భారత్ కేఫ్ అని మేము పర్ఫామ్ చేసాం. అది కైండ్ ఆఫ్ అది ఎలా అంటే అబ్జర్వ్డ్ ప్లే. వర్ధన్నపేటలో, వరంగల్ వర్ధన్నపేటలో ఒక పరిషత్ ఒక ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడ చేసాము. అప్పుడు నాకు అదేం అవార్డు సార్, క్రిటిక్స్ అవార్డు లాంటిది ఒకటి వచ్చింది, జడ్జెస్ చాయిస్ అవార్డు లాంటిది ఒకటి ఇచ్చారు. నాటకంలో వచ్చింది అదొకటే. నంది చేసాం, నందికి 2 సార్లు నేను చేసిన ప్లేస్కి వచ్చినాయి, నాకు రాలా. మేము అలా రజాకార్ అని ఒక ప్లే చేసాం, కళ్యాణి అని ఒక ప్లే చేసాం. ఒకటి రాజమండ్రిలో అయింది, ఒకటి ఆనంద గజపతి ఆడిటోరియం విజయనగరం అక్కడ. అప్పుడు మా ప్లేస్కి వచ్చాయి బెస్ట్ నందులు వచ్చాయి, నాకు రాలా. ఇప్పుడు మీరు చేసిన ప్లేస్ ఏవైనా సినిమాలుగా ఏమన్నా రూపుదిద్దుకున్నాయా? అలా లేదు సార్, నేను చేసినవి తెలియదు. వేరే వచ్చాయి కళ్ళు అప్పట్లో చాలా, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు నేను చూడలేదు. నేను పర్టికులర్గా మీరు చేసిన లేదు, రాలేదు. బట్ అలా చేయగలిగిన స్టాండర్డ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? వస్తాయి సార్. అంటే ఎలా ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, చెడ్డ కథలు ఉండవు, చెడ్డగా చెప్పేవాళ్ళు ఉంటారు అని. అలా మార్చుకొని అడాప్ట్ చేసుకోగలిగితే నిజంగా అన్నీ వర్కౌట్ అవుతాయి. ఇది వేరే మీడియం, అది వేరే మీడియం. ఎలా అసలు థియేటర్కిను సినిమాకి మధ్య నువ్వు గమనించిన మెయిన్ తేడా ఏంటి అసలు? నాటకం చాలా లౌడ్, ప్రతిదీ అంతే కావాలి, వాయిస్ కానీ ఎక్స్ప్రెషన్ త్రూ బాడీ ఎక్స్ప్రెషన్ కానీ. నటుడుకి ప్రేక్షకుడు చాలా దూరం ఉంటాడు, సో దాన్ని చేరవేసేదానికి మేకప్ హెవీగా ఉంటుంది. సో ఇది మోర్ లౌడ్ ఉంటుంది. సినిమా చాలా సటిల్, మనం కొట్టే కనురెప్ప కూడా తెలిసిపోతుంది. ఇక్కడ అంత అక్కర్లేదు. ఇక్కడ లెన్సుల్ని ప్రకారం చూస్తూ ఉంటారు, అక్కడేమో డైరెక్ట్ ఆడియన్స్కి యాక్టర్కి డైరెక్ట్ అది ఉంటుంది, జడ్జ్మెంట్ ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇక్కడ కావాలంటే రీషూట్ చేసుకోగలుగుతాం, అక్కడ చేయలేము. ఇక్కడ కావాలంటే ఆపి మళ్ళీ డైలాగ్ చెప్పగలుగుతాం, అక్కడ కుదరదు. నాటకం మోర్ డెడ్లీ ఏంటంటే దూడ అంటారు, తప్పు చెప్తే దూడ అంటారు నాటకంలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువీరు ఉంది, తిరువారు అన్నది దూడేసాడు అంటారు. సో అంత యాక్యురేట్ కావాలి. ఒక డైలాగ్ తప్పిపోయిందని అవార్డ్స్ క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది ఫెస్టివల్స్ అయితే, కాంపిటీషన్స్ అవుతాయి. అండ్ ఫెస్టివల్లో కూడా ఒక్కసారి తప్పు పడితే ఆడియన్స్ ఎప్పుడైతే గోల చేస్తారో, విజిల్ వేస్తారో, అరుస్తారో, అయిపోయింది, ఇంకా చచ్చిపోయాడు యాక్టర్, ఇంకా బుర్ర పనిచేయదు. నేను తప్పు చేశాను, వాళ్ళు నవ్వుతున్నారు. అంత యాక్యురేట్గా కావాల్సి వస్తుంది నాటకానికి. ఇక్కడ ఏముంది, ఎన్నిసార్లు కావాలంటే రీషూట్లు కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకటి దానికి దీనికి ఛాలెంజ్ ఏంటంటే అక్కడ యాక్టింగ్ కంటిన్యూటీ ఉంటుంది. ఒకసారి మేకప్ వేస్తే 3 కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడేమో కట్ చెక్ ఫోకస్ పోయినా చేయాలి, కో యాక్టర్ డైలాగ్ మర్చిపోయినా చేయాలి, మనం డైలాగ్ మర్చిపోయినా చేయాలి, ఏ ప్రాబ్లం ఉన్నా రిపీటెడ్గా చేయాలి కదా. ఆ మూడ్ మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ పర్ఫామ్ చేయాలి. సినిమా మోర్ ఇక్కడ డ్రైనింగ్, ఇలా చాలా. యాక్చువల్గా థియేటర్ కంపేర్ టు అదర్ స్టేట్స్లో, ఇప్పుడు కర్ణాటక కానీ, ఈవెన్ మరాఠీ కానీ, తమిళ, బెంగాల్, కేరళ, అదే అక్కడ థియేటర్కి ఉన్న ఐడెంటిటీ ఇప్పుడు మన స్టేట్లో ఇప్పుడు కొంచెం పర్లేదు యాక్చువల్గా, ఇప్పుడిప్పుడే కొంచెం ఆదరణ పెరుగుతుంది. సో మీ టైంలో అంత లేదు కదా, ఎలా అది? అంటే చాలా కారణాలు ఉన్నాయి సార్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటంటే పరిషత్తు నాటకాలు ఎక్కువ అవుతాయి, అండ్ పోషకులు కూడా చాలా ఎక్కువ. అంటే ఆయన పేరు మీదో, చనిపోయిన వాళ్ళ నాన్నగారి పేరు మీదో, లేకపోతే ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ వాళ్ళ కొడుకు పేరు మీద చేస్తారు. అట్లా చాలా వరకు యాక్టివ్గా ఎక్కడో ఒక చోట, ఒక మండలంలోనో, జిల్లాలోనో, ఒక ఊరిలోనో పరిషత్తులు అవుతుంది. ఎగ్జాంపుల్ పరుచూరి బ్రదర్స్ వాళ్ళనే తీసుకుంటే వాళ్ళు ఎంత అద్భుతంగా చేసేవాళ్ళు. ఈవెన్ అంత వాళ్ళు చేయాలనుకునే తాపత్రయం ఉన్న వాళ్ళకే బ్రేక్ పడుతుంది. అంటే ఆ నిర్వహణ కానీ, నిజంగా అది డబ్బుతో కూడుకునే వ్యవహారం కావచ్చు, అటు ఇంట్రెస్ట్ ఉన్న పరిషత్తులన్నీ వచ్చి పార్టిసిపేట్ చేసే ఇది తగ్గుతూ రావచ్చు ఆ ఇంట్రెస్ట్ అనేది. సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఆడియన్స్ ప్రోత్సాహం అనేది లేకపోవటం కానీ ఏదైనా. సో అలాంటి ఒక థియేటర్ నుంచి వచ్చి థియేటర్ మనుగడ కోసం వాళ్ళు
తమ అంటే యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి జ్ఞాపకార్థం అని కొన్ని సంవత్సరాలు వరుసగా చేస్తూ బ్రేక్ పడిందంటేనే మనకి ఇక్కడ మన సారీ బ్రేక్ పడిన విషయం నాకు తెలీదు. అంటే నాకు సారీ ఈ మధ్యకాలంలో థియేటర్ వైపు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు నిజంగా బ్రేక్ పడింది. నేను కూడా వెళ్ళి పర్ఫామ్ చేశాను 2 times వెళ్ళాను నేను. నాకు వాళ్ళ భోజనాలు చాలా ఇష్టం. ఓకే, అద్దరిపోతాయి, ఫుడ్ మాత్రం అద్దరిపోద్ది. నేను అందుకే అది ఎప్పుడు వస్తుంది అన్నీ బాగా చూసుకుంటారు. అంటే అది చూసుకోవాలంటే నిజంగానే ఆర్థికంగా అంటే వాళ్ళు బాగా స్ట్రాంగ్ కాబట్టి చేయగలిగారు. అలాంటి వాళ్ళే కొంచెం వెనుకడగా వేయవలసి వస్తుందంటే మన రాష్ట్రాల్లో థియేటర్కు ఉన్న ఆదరణ కొంచెం తక్కువ అని అర్థమవుతుంది కదా. అంటే ఇది 2 రకాలుగా ఉంది సార్. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు ఆయన స్టార్ట్ చేశారు, ఆయన చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ నంది చేస్తుంది. అండ్ ఇలా ఇండివిజువల్ పర్సన్స్ చాలామంది చేస్తారు. తెలంగాణలో మనకి మినిస్ట్రీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇవి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్లేస్ చేస్తుండే. అయితే ఎప్పుడైతే ఒకసారి ఒక మాట అన్నారు మా సార్, ఎప్పుడైతే నాటకం మీద నటుడు బతుకుతాడో ఆ రోజు నాటకం బతుకుతుంది, నటుడు నాటకాన్ని బతికించాలని ట్రై చేస్తే నాటకం బతకదు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలుచుకుంది అదే. ఇప్పుడు ఎంత నటుడు తన జేబులోంచి తీసి నాటకాన్ని బతికించాలంటే అది కష్టతరం కదా. పుష్పలత నవ్విందే, వాళ్ళు 25,000 ఇచ్చారు, నాకు 40,000 అయింది. ఓకే, సో నాకు ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి నేను మిగతా 10 నేను వేసుకున్నాను. సో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అది రిటర్న్ వచ్చి నటులకు డబ్బు ఇచ్చిన రోజు ఎక్కువ మంది ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కువ మంది ఎందుకు చేస్తున్నారంటే సినిమా వాళ్ళు ఎప్పుడైతే నాటకం వాళ్ళు ప్రిఫరెన్స్ చేయడం స్టార్ట్ చేశారో, నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి అంటే వాళ్ళ పని కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి కొంతమంది అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది ఉన్నారు లైక్ రత్నశేఖర్ గారు, వినయవర్మ గారు, కొంతమంది యాక్టివ్గా థియేటర్ చేస్తున్నారు. కానీ థియేటర్ మీదే సర్వైవల్ అంటే కష్టం. ప్యారలల్గా ఇంకోటి ఏదో ఉండాలి సపోర్ట్. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ చేసేవాళ్ళు, స్కూల్ టీచర్స్ చేసేవాళ్ళు, సాయంత్రం ఉద్యోగం అయిపోయిన తర్వాత సండేల్లో హాలిడేస్. ఎగ్జాక్ట్గా అదే, అంత ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో నాటకం అనేది బతికుంది. అవును, ఇప్పుడు ఇందులో భాషా గారు ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షోలో. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన రెగ్యులర్గా ఇప్పటికే చేస్తారు. ఆ వెసులుబాటు ఓన్లీ నాటకం మీదే సర్వైవ్ అయ్యేటోళ్ళకి ఉండదు. అంటే ఇప్పుడు ఇంటికి డబ్బు పప్పు ఉప్పు కూరగాయలు రావాలన్నా డబ్బే కావాలి. అది నాటకం నుంచి రానప్పుడు అతను సర్వైవల్ ఎలాగా, నెక్స్ట్ ప్లేకి ఎలాగా, అండ్ అతని మీద ఇంకొకరు ఆధారపడితే పరిస్థితి ఏంటి, అక్కడ క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇంకొక పని, డబ్బు తెచ్చే పని ఇంకొకటి ఆసరాగా ఉన్నప్పుడు నాటకం మీద చేయొచ్చు. లేదా నాటకం మీదే ఉండాలంటే అది ఇంకొకరికి నటన నేర్పడమో లేకపోతే లైటింగ్ చేయడమో. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లేస్కి లైటింగ్ చేస్తారు, క్లాసికల్ డాన్స్కి ఈ షోస్కి లైటింగ్ చేస్తారు, లైటింగ్ డిజైనర్లుగా వర్క్ చేస్తారు. అది కొంత డబ్బు వస్తే నాటకం చేయొచ్చు. లేదు ఉద్యోగం చేస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాటర్డే సండే హాలిడే ఉంటుంది, నాటకం చేయొచ్చు. అడిషనల్ సోర్స్ ఉంటే నాటకం చేయొచ్చు. అది ఇప్పుడు ప్రస్తుతం మీకున్న సిచ్యుయేషన్లో మీరు నాటకాన్ని బతికించాలంటే మీరు చెప్పే సలహాలు సూచనలు ఏంటి? ఒకటి, ప్లే క్వాలిటీ పెరగాలి, టికెట్ షోస్ రావాలి, అండ్ పబ్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. బుక్ మై షోలో పెడతారు, అక్కడ కొంచెం తెలుస్తుంది. బుక్ మై షో చూడకుండా కూడా అక్కడ ప్లే ఉంది, దాని టికెట్ ఇది అని తెలిస్తే ఒకసారి ప్లేకి వెళ్ళిన వాడు అద్భుతంగా ఉంది మళ్ళీ వెళ్దాము, ఇలా ప్లేలు బాగుంటాయి, లేకపోతే ఈ ఏరియాలో కంటిన్యూస్గా ప్లేస్ ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళాలంటే చూడొచ్చు. దాన్ని మార్కెట్ చేసి దాన్ని ఏమంటారు, ఇప్పుడు సినిమాకి వెళ్తాం, వెళ్ళి ఇంకొకరికి చెప్తాం బాగుందిరా చూడు, అలాగా నాటకం చేయగలిగితే, నాటకం మీద కళాకారులు సాంకేతిక నిపుణులు బతకగలిగితే నాటకం బాగుంటుంది. ఇప్పుడు నాటకానికి టికెట్ పెడితే వచ్చే ఆడియన్స్ అనేది చాలా తక్కువ. అది ఫ్రీ అంటే కూడా రావట్లేదు. నేను 2 గమనించాను సార్. ఒకప్పుడు నాటకం వేసి ఫ్రెండ్స్కి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పేవారు నేను నాటకం వేస్తున్నాను, స్టేజ్ మీద కనబడతాను, వచ్చేసేయి అని చెప్పిన రోజులు ఉన్నాయి. అండ్ ఏదైతే దావత్ చెప్పాను, నేను దావత్ టికెట్ షో ట్రై చేశాను, 10 టికెట్లు అన్నా, 1000 రూపాయలు వచ్చాయి. ఆ రోజు వర్షం పడింది, ఇంకా మేబీ బెటర్గా ఉండేదేమో. కానీ మేము గోగ్రహణం, తనికెళ్ళ భరణి గారి గోగ్రహణం ఇదే లామకాండ్లో పర్ఫామ్ చేసినప్పుడు 25,000 వచ్చాయి. టికెట్ షో 2 times బ్యాక్ టు బ్యాక్ మేము స్ట్రీట్ ప్లేలా చేసాం. సో మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాము అండ్ దానికి క్వాలిటీ వైజ్ కూడా ఇది డిసప్పాయింట్ చేయదు, లేకపోతే ఇంతేలే అనే ఆ ప్రాబ్లం లేకపోతే మీరు అది ఒకే షోని రిపీట్ చేసినా వస్తారు. అఫ్కోర్స్ ఇంతకుముందు అలాగే జరిగినాయి కదా. కొరియా వెళ్ళాను నేను, సౌత్ కొరియా వెళ్ళాను 2014లో. మీ షో అని ఒక ప్లే ఉంటుంది అక్కడ, ఎవ్రీడే ఉంటుందండి, టూరిస్టుల కోసం అది పర్టికులర్ ప్లే. అది ఓన్లీ సాటర్డే సండేనో హాలిడే వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఉంటాయి అదంతా. సో ఈ టైంకి ఈ పలానా ప్లేస్కి వెళ్తే ఈ ప్లే ఉంటుంది తెలుసు అందరికీ అని, అంతే క్వాలిటీ ఉంటుంది.
అది ఆ మీషో చూసినప్పుడు ఈ అవతార కూడా పనికిరాదు అన్నంత బాగా చేశారు స్టేజ్ మీద మన కళ్ళ ముందు. ఇదేముంది, మన గ్రీన్ మ్యాట్లు వేసో లేకపోతే కెమెరా ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, డబ్బులు పెడితే ఏమైనా క్రియేట్, కానీ కళ్ళ ముందు క్రియేట్ చేస్తున్నారు. అది అద్భుతంగా అనిపించింది. అలాంటి క్వాలిటీని మనం ఇవ్వగలిగితే, అఫ్ కోర్స్ అక్కడ డబ్బు తెలివి అన్నీ ఉన్నాయి, కానీ పరిధులు ఉన్నాయి, ప్రతిదానికి పరిధులు. మనం కూడా అలా చేయాలి, లేక పెద్ద సెట్లు వేయాలి, రవీంద్ర భారతి వేయాలని కాకుండా అడాప్ట్ చేసుకోగలిగితే ఇంత ప్లేస్లో కూడా పర్ఫామ్ చేసే పరిస్థితులు వాళ్ళు మోల్డ్ అయ్యారు. వాళ్ళు ఒక సింగిల్ యాక్టర్ కొన్ని పపెట్స్ తీసుకొచ్చి పర్ఫామ్ చేస్తాడు. మనం తాగే ఈ పేపర్ కప్పులకు కూడా వాళ్ళు పెయింట్ చేసి ప్లేలు చేసిన పరిస్థితి చూశాను నేను. అలా అడాప్ట్ చేసుకోగలిగి ఆ మైండ్ సెట్ ఉంటే మేబీ దాన్ని బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ అవ్వాలి సార్, అది మెయిన్. దేంట్లో అయితే డబ్బు ఉందో అదే బతికుంటుంది. సో అలా ఏకపాత్రాభినయాలు ఏమైనా చేశారా? ఏకపాత్ర చేయాలి, రెండు అంటే నాకు అదొకటి డ్రీమ్ ఉండింది. నేను జయప్రకాష్ రెడ్డి గారిది అలెగ్జాండర్ అనే ప్లే ఉంది, సోలో పర్ఫార్మెన్స్. అలా చేయాలని నాకు ఉండింది. నేను ఆయన కూడా అడిగాను, సార్ నాకు ఇలా చేయాలని ఒక్కడిని ఏం చేయొచ్చు అంటే, రాపించుకోవాలి, నేను రాపించుకుంది ఇది. అలా రైటర్తో చెప్పి నువ్వు ఎలాంటి ప్లే చేయాలనుకుంటున్నావు అనేది రాయించుకోవాల్సి వస్తుంది అని. నాకు అది డ్రీమ్ ఉండింది, ఒక్కడనే స్టేజ్ మీద ఒక 45 minutes 1 hour పర్ఫామ్ చేయాలి అని. 2 యాక్టర్లది చేశాను, జూ స్టోరీ, 3 యాక్టర్లది చేశాను, ఇందాక చెప్పిన న్యూ భారత్ కేఫ్, 4 యాక్టర్లు, ఇట్లా అన్నీ చేశాను, కానీ ఒక్కడిని చేయాలి. అది ఉండింది డ్రీమ్, ఏదో ఒకరోజు చేస్తాను. జనరల్గా థియేటర్లో ఉన్న ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకున్నవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మరి మీలో రైటర్ లేడా? రైటర్ ఎక్కడో దాక్కున్నాడు సార్, రావట్లేదు బయటికి. డ్రామా జూనియర్స్కి రాసేవాడిని, స్కిట్స్ రాసేవాడిని. మరి డ్రామా జూనియర్స్కి రాసి ఆడియన్స్ మెప్పించగలిగినప్పుడు 15 నిమిషాలు సార్, 10-15 నిమిషాలు. అఫ్కోర్స్ 10-15 నిమిషాలు కూడా 4 రోజులు రాసిన రోజులు ఉన్నాయి సార్. 4 రోజులు నాకు అర్థమయ్యేది కాదు, పెన్ను కదిలేదు కాదు. అది ఫన్ ఉన్నా, లేకపోతే సెటైర్ ఉన్నా, లేకపోతే దాని ఏమో స్పూఫ్ ఉన్నా, ఇది ఎలా తీసుకెళ్లాలని ఆగిపోయాను. ఒక్కొక్కసారి 5 నిమిషాలు కూడా అయిపోయేది. ఒక్కొక్కసారి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక స్వార్థం కూడా ఉండేది. ఒక స్కిట్ రాస్తే ఒక రూమ్ రెంట్కి వస్తుంది అన్న ఒక అది ఉండింది. సో ట్రై చేద్దాం, ఒకటి రాసినా రూమ్ రెంట్కి సరిపోతాయి కదా అన్న ఒక థాట్ ఉండేది. అందుకని అక్కడ డెస్పిరేషన్ ఉండింది. నాటకానికి వచ్చారు అది లేదేమో మేబీ. సో రాయలేకపోయాను. హాఫ్ అన్ అవర్ కూడా రాయలేను నేను. ఐడియా చెప్పగలుగుతా, పాయింట్స్ ఇవ్వగలుగుతా, బాగుంది బాగాలేదు చదివి చెప్పగలుగుతా, కానీ రాయడం అన్నది మేబీ ఆర్ట్. ఓకే. సో థియేటర్ నుంచి సినిమా వైపుకి వచ్చినప్పుడు ఏంటి అసలు, ఎలా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు అసలు ఎలా అవకాశం వచ్చింది ఏంటి? ఎవరు తెలీదు, ఎటు పోవాలో తెలీదు, అసలు సినిమా ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలీదు, వెళ్ళి ఏం చేయాలో తెలీదు, ఆడిషన్ ఎలా ఇవ్వాలో తెలీదు, వెళ్ళిన పర్సన్ని ఏం అడగాలో తెలీదు. వాళ్ళు ఎవరో ఒకరు కలుస్తారు కదా ఆఫీస్ దగ్గర, ఫోటోలు పట్టుకొని ఉండేవాళ్ళు, ఒక ఆల్బమ్ చేసుకునేవాళ్ళు, లేకపోతే కవర్లు పెట్టుకొచ్చేవాళ్ళు. ఇవేంటి అంటే ఇవి ఇవ్వాలి, ఇందులోంచి వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు అని. అలాగా నేను కూడా ఫోటోలు తీసుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి, అక్కడ తక్కువ రేట్లో ఇస్తారని అక్కడికి వెళ్ళి ఆడ కడిగిచ్చడం కదా అప్పుడు అన్నీ, ఈ డిజిటల్ కాదు కదా. సో అలాంటివి కొన్ని చేసి తర్వాత డిజిటల్ వచ్చింది. మళ్ళీ అక్కడ ఇన్ని కాపీలు తీసుకొని, నాకు ఆఫీసులో తెలియదు, ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, ఎవరినో ఒకరిని పరిచయం చేసుకునేవాడిని. ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి అని. అతనికి ఫోన్ చేసి అతను చెప్పేవాడు ఎక్కడెక్కడ ఉన్నాయని. ఆడికి వెళ్ళి అప్పుడు కాయిన్ బాక్స్లు అది కనుక్కుని అలా వెళ్ళి అలా ఫోటోలు పంచి అలా అలా స్టార్ట్ చేశాను. ఏడీగా చేశా. అసిస్టెంట్ డైరెక్టర్ మా సీనియర్ సినిమా తీశారు కాజాపాష గారు. అయితే నాకు అప్పట్లో కొంతమంది చెప్పింది ఏంటంటే, సిద్ధార్థ్ గారు, హీరో సిద్ధార్థ్ గారు, రవితేజ గారు, ఇలా చాలామంది ఏడీలుగా చేసి హీరోలు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, ట్రై చేయి నువ్వు కూడా, పరిచయం అవుతుంది, ఇండస్ట్రీ నీకు తెలియదు కదా, కాంటాక్ట్స్ పెరుగుతాయి అంటే. నేను అలా ఏడీకి జాయిన్ అయ్యా, ఒక 1 year చేశా, కొన్ని కాంటాక్ట్స్ అయ్యాయి, కానీ అవి యాక్టింగ్కి పనికిరాల. మరి యాక్టింగ్ ఎప్పుడైనా ఏడీగా చేస్తే ఏడీగానే చూస్తారు. నేను పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నన్ను ట్రైనర్గానే చూసేవాళ్ళు, యాక్టర్గా చూసేవాళ్ళు కాదు. మా దగ్గర పిల్లలు నా ట్రైనింగ్ ఇస్తారా అనేవాళ్ళు, కానీ మీరు యాక్టింగ్ చేస్తారా అనేవాళ్ళు కాదు. సో ఆ ప్రాబ్లం ఉండింది. మళ్ళీ నేను ఆఫీసులతో కనుక్కోవడం, ఆడిషన్. సో మీ ట్రైనింగ్లో బాగా షైన్ అయిన వాళ్ళు ఎవరు? చాలామంది ఉన్నారు. ఇప్పుడు 90s సాంప్రదాయాన్ని రోహన్, అండ్ కోర్ట్లో వచ్చిన రోషన్, తర్వాత కార్తీక దీపంలో వచ్చిన అమ్మాయి, చాలామంది ఉన్నారు సార్. అంటే ఈ మధ్య 35లో వచ్చిన పిల్లోడు, లిటిల్ హార్ట్స్లో హీరోకి తమ్ముడుగా చేసిన పిల్లోడు, అలా ప్రతి దాంట్లో వస్తుంది. నేను లాస్ట్ 2 seasons చేయాల, 5 seasons వరకు చేశాను. ఇప్పుడు అది 8th season నడుస్తున్నట్టుంది. తర్వాత నేను సినిమాలో బిజీ అయ్యాను. జార్జ్ రెడ్డి వచ్చింది, నేను సినిమాలో బిజీ అయ్యి ఇంకా అటు వెళ్ళలేదు నేను. సో చాలామంది లాస్ట్ ఈ 35 వాడికి సెలెక్ట్ చేశాను, కానీ నేను ట్రైన్ చేయాల. ఈ బ్యాచ్ లేటెస్ట్ బ్యాచ్. నేను ఇంతకుముందు చెప్పింది రోహన్, రోషన్, అమ్మాయి సహృద, కార్తీక దీపంలో చేసిన సహృద, వీళ్ళు నేను అప్పుడు ఉన్నప్పుడు పిల్లలు. కొంతమంది సీరియల్స్లో చేశారు, కొంతమంది యూట్యూబ్లో చాలా పాపులర్ అయిపోయారు. అందరూ చాలా హ్యాపీ వాళ్ళని చూసినప్పుడు, మనకంటే సక్సెస్ఫుల్ అయ్యారని. సో అలా సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ ఉందా సార్ అనే అంటారు వాళ్ళు.
అంటే నేను అలాగే పరిచయం కదా వాళ్ళకి, సార్ అని అంటారు. ఓకే. సో ఏడీ నుంచి ఆర్టిస్ట్ మారటానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి? అంటే ఏడీగా ఉన్నప్పుడు కూడా ఆడిషన్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. సినిమా నాటకంలో డైలాగ్ చెప్పేవాడిని, ఎవరు తీసుకుంటారు నాటకంలో డైలాగ్, ఇది వేరే మీటర్ అది వేరే మీటర్. తర్వాత ఎలా ఇవ్వాలన్న ఆడిషన్ అని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని, మా సీనియర్ని అడిగేవాడిని, వాళ్ళు ఏదో టిప్స్ చెప్పేవాళ్ళు. కానీ అడాప్ట్ చేయడం, వినడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. తర్వాత ఒక్కొక్కసారి ఒక ఆడిషన్కి వెళ్తే వాళ్ళు ఎప్పుడైతే టాస్క్ ఇస్తారో చేయగలిగేవాడిని. నీకు వచ్చింది చేయంటే నా వల్ల అయ్యేది కాదు. అలా టాస్క్ ఇచ్చినప్పుడు కొంచెం చేయడం, వాళ్ళు గమనించడం, అలా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క రోల్, ఒక్కొక్క క్యారెక్టర్, అలా ఇక్కడ వరకు వచ్చింది. ఫస్ట్ సినిమా ఇది యాక్ట్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ ఫిల్మ్ ఉస్కో, అది రిలీజ్ అవ్వాల. ఓకే. అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ బొమ్మల రామారావు. ఓకే. అది 2016 రిలీజ్. తర్వాత ఇంకా సంవత్సరానికి 1-2 సినిమాలు. ఎంత బొమ్మల రామారావులో ఏం క్యారెక్టర్ మీది? హీరోకి ఫ్రెండ్, మల్లేష్. ఎంత పారితోషికం? ఎంత పారితోషికం చాలా తక్కువ సార్, గుర్తులేదు, వేలలో ఉంటుంది, గుర్తు కూడా లేదు. అంటే ఎన్ని ఇచ్చారో ఎన్ని తీసుకున్నారో కూడా గుర్తులేదు నాకు, నేను వేలలోనే. ఏంటి ఫస్ట్ డైలాగ్ గుర్తుందా? అస్సలు గుర్తులేదు సార్. అంటే చాలా కాలం షూట్ చేయాల్సి వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల సినిమా. ఏ డైలాగ్ ఎక్కడ స్టార్ట్ చేసాం కూడా గుర్తులేదు. అంటే షూట్ స్టార్ట్ చేసింది మేము 2014 or 15 బిగినింగ్, గుర్తులేదు. రోల్ కూడా అంతంతే గుర్తుంది. సో జార్జి రెడ్డిలో ఎలా వచ్చింది అవకాశం? జార్జి రెడ్డి అది ఒక విచిత్రమైన, అంటే లక్ ఎలా అయినా వస్తుంది అనడానికి జార్జి రెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఓకే. నా వాట్సాప్ డీపీ చూశాడు ఆయన, నేను మెసేజ్ పెట్టేవాడిని, ఏమైనా ఉంటే రోల్ ఉంటే చెప్పండి సార్, చెప్పండి అన్న, ఇలాగా. ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఓ రోజు నా డీపీ చూసి డీపీలో ఉన్నది ఎవరు అన్నాడు. నేనే, నా ఫేసే అది, నేను నా ఫోటో నేను. అప్పుడు ఆఫీస్కి పిలిచి నీ కళ్ళు నాకు భలే పవర్ఫుల్ అనిపించాయని అప్పుడు ఒక టాస్క్ ఇస్తే అది చేశాను, అలా పిచ్ చేశాడు. సో విచిత్రంగా వచ్చింది, అడిగినా వచ్చిన రోజులు లేవు, అడగకుండానే వచ్చింది. సో జార్జి రెడ్డితో ఒక ఐడెంటిటీ వచ్చింది, దాంతో గుర్తుపడడం మొదలెట్టారు. మల్లేశంలో చూశారు, కానీ వాళ్ళు ఎవరు అని మాట్లాడేంత అది లేదు. ఎవరో ఒక యాక్టర్ ఉన్నట్టున్నాడు, బాగానే చిన్న రోల్, అది 2 days రోల్. ఇందులో ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది, అండ్ దీనికి ఎలివేషన్ అంతే ఉండింది, ఫైర్ ఫుట్బాల్, విలనిజం, అలా బాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం పడలేదు. బట్ పలాసతో అసలు పీక్ కదా. పలాస బాగా హెల్ప్ చేసింది. జార్జి రెడ్డి రిలీజ్ అయిన 2-3 monthsకే పలాస రిలీజ్ అయింది. అది బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. సో పలాస రిలీజ్ అయిన 1 monthలో సిన్ రిలీజ్ అయింది, ఆహాలో. సో అలాగా కంటిన్యూస్గా కనబడుతున్నాను. ఒక్కొక్క డైలెక్ట్, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉండడంతో అందరికీ ఓకే. పలాసలో యాక్చువల్గా యాక్టింగ్ కంటే ఒక సాంగ్తో 2 పాటలు బాగా వెళ్ళాయి సార్. నకిలీస్ గోల్స్ వెళ్ళింది, బాగా వచ్చాడు వెళ్ళింది. నకిలీస్ గోల్స్ ఇలాగానే నాకు అప్పటి వరకు ఉత్తరాంధ్ర జానపదం అంత తెలీదు. పాటిన కానీ భలే ఉందండి, ఎవరు రాశారంటే రాయడం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది, మా ఇది జానపదాల్లో ఉంది, అక్కడి నుంచి తీసుకున్నామని భలే వినగానే ఎక్కేసింది ఆ పాట. పాట చాలా మందికి. తర్వాత ఈటీవీ డాన్స్ షోలో ఒక అతను దాని మీద డాన్స్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ అంతే పాపులర్ అయింది సినిమా. సో దానికి పలాస మోర్ ఏమంటారు, రూటెడ్, రాగా ఆ మధ్య కాలంలో హల్చల్ చేసిన సినిమా. యాజ్ అన్ యాక్టర్ చాలా మంది దగ్గరికి ఒక విధంగా చెప్పాలంటే ఆ సాంగ్ వల్ల సినిమా ఇంకా ఎక్కువ రేంజ్కి వెళ్ళిందని చెప్పొచ్చు కదా. కోవిడ్ వచ్చింది సార్, March 6th ఏమో సినిమా రిలీజ్. వితిన్ 1 week 10 days 2 weeksలో కోవిడ్ వచ్చింది. సో థియేటర్స్ అప్పుడు బంద్ చేసేసుకున్నారు అందరు. ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో పాటలు ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాయో, అండ్ అల్లు అర్జున్ గారు ఒకసారి ట్వీట్ పెట్టారు, పారంజిత్ గారు ట్వీట్ పెట్టారు, ఇలా ప్రతి ఒక్కటి దానికి యాడ్ అవుతూనే పోయింది. ఒకరు డీలో డాన్స్ చేయడం వల్ల మళ్ళీ వ్యూవర్స్ వచ్చారు, అల్లు అర్జున్ గారు పోస్ట్ చూసి వ్యూవర్స్ వచ్చారు, పారంజిత్ గారు, ఇలా అందరు షేర్ చేసుకునేవాళ్ళు. సినిమా ఒకటి చూశాను బాగుంది, అండ్ బాగాలేదన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు బాగాలేదని సినిమా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అది మోర్ వైరల్ అయింది అప్పుడు సినిమా. సో ఆ పాటలో డ్యాన్స్ చేసేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ అప్లాజ్ ఉంటుంది, ఈ పాట ఇంత రేంజ్లో రీల్స్లో పాపులర్ అవుద్దని? నకిలీస్ గొలుసు బాగా వచ్చాడు మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను సార్. అంటే అది వినడానికి చాలా బాగుంది. షూటింగ్కి వెళ్ళకముందే విన్నాను. షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆడియో అంటే లిరికల్ వీడియో అని వదులుతారు కదా, అక్కడ కూడా ఇది పాపులర్ అవుతుంది అనిపించింది. ఇనిషియల్లీ కొంత తక్కువ రెస్పాన్స్ ఉన్నా కూడా నాకు తెలిసి ఇప్పుడు 200 million+ ఉండొచ్చు, అంత పాపులర్ అయ్యాయి. సో అది సినిమాకి మెయిన్ బలం అది. సో పలాస తర్వాత ఏంటి అలా, ఆ పలాస అనేది అంత హిట్ అయిన తర్వాత కూడా తిరువీర్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో తెలిసాడా అందరికీ?
జార్జ్ రెడ్డితో చాలా మందికి తెలిసాను. పలాస వచ్చిన 1 monthలో సీన్ రావడంతో ఎక్కువ కాల్స్, తర్వాత రోల్స్ ఇవి వచ్చేసాయి. హీరోగా కూడా అడిగేవాళ్ళు. కోవిడ్ వచ్చింది. ఇంకేముంది, ఇంట్లో కూర్చోవడం, ఖాళీగా ఉండడం, గోలు గెలుకోవడం, మళ్ళీ మొదటికి వచ్చింది బండి. చాలామంది అప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వెళ్ళిపోయారు, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్న వాళ్ళు. సో కొంచెం మళ్ళీ ఫస్ట్ నుండి కొంత కష్టపడి. అప్పటికి ఎలా ఉంది ఫైనాన్షియల్ సిచ్యుయేషన్? డ్రామా జూనియర్ జాయిన్ అయినప్పటి నుంచి బెటర్గానే ఉండింది సార్. నేను 19 వరకు అది చేశాను. ఎప్పుడైతే సినిమా చేశానో తర్వాత సినిమా అబ్బాయి యాక్టర్ అన్నప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి అది ఉంటుంది కాబట్టి నాకు అప్పటి నుంచి ప్రాబ్లం. 2016 ఆగస్ట్ నుంచి నాకు ఇంకా పెద్ద ప్రాబ్లం లేదు. పలాస తర్వాత మసూదా సినిమా ఒక సోలో హీరోగా ఒక మంచి ఐడెంటిటీ ఇచ్చింది. సినిమా కూడా పెద్ద రేంజ్ హిట్ అయింది. అయినా కూడా తిరువీరు ఈ రోజుకి ఎందుకు ఇలాగే ఉండిపోవాల్సి వచ్చింది? అంటే ఒక మంచి విషయం ఏంటంటే సార్, ఈ రోజుకి కొంత గ్యాప్ కనబడుతున్నా కూడా రోజుకి సగటున 2 కథలు వింటా. సో నేను ఆడియన్స్లో లేనేమో కానీ డైరెక్టర్స్లో లేకుండా పోలేదు. అండ్ నాకేంటంటే కథ నచ్చపోతే నేను చేయలేను, పట్టాను ఒప్పుకోలేను. అఫ్కోర్స్ కథలు నచ్చడం ఒకటే కాదు కదా క్రైటీరియా. జనరల్గా ఇప్పుడు మీరు మసూదా తర్వాత దాదాపు నాకు తెలిసి ఒక 5-6 సినిమాలన్నా ప్రొడక్షన్కి వెళ్ళి ఉంటాయి. 5-6 కాదు, 3 వెళ్ళాయి. 3-4 వెళ్ళాయి. సో వాటిల్లో వెలుగు చూసినవి తక్కువ కదా. అవును. సో అంటే మీ కథల సెలక్షన్ ఓకే, బట్ దాన్ని జనాల్లో తీసుకెళ్ళగలిగే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో మీరు ఏమన్నా రాంగ్ స్టెప్ వేశారనుకోవచ్చా? ఎలా రాంగ్ స్టెప్ అనలేము, సర్కమ్స్టాన్సెస్ లైక్ వ్యవసాయం లాగే సార్. అంటే ఇప్పుడు భూమి బాగున్నా వాన పడాలి. పోనీ వాన ఎక్కువ పడితే ఒక ప్రాబ్లం, పడకపోతే ఒక ప్రాబ్లం. పోనీ ఏదైనా మళ్ళీ పురుగు వస్తే ఒక ప్రాబ్లం, అంత బాగుండి మార్కెట్కి పోతే రేట్ రాకపోతే ఇంకో ప్రాబ్లం. సినిమా కూడా అలాగే తెలీదు ఏ స్టేజ్లో ఏది ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు. పాపం వాళ్ళు కూడా మంచి జరగాలి. ఎవరైనా అంతే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హిట్ కొట్టాలనే అందరూ రంగంలో దిగుతారు, అది వేరే విషయం. అంటే చూజింగ్ ఇప్పుడు సపోజ్ అంత హిట్ వచ్చిన తర్వాత మనం అంటే మీరు అన్నట్టు పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు, కానీ అప్పట్లో ఉన్న టాప్ బ్యానర్స్ ఏంటి, సో ఆ బ్యానర్స్లో సినిమా చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది. అంటే ఆ కమర్షియల్ యాంగిల్ అనేది తిరువీరులో అసలు లేదు అనుకోవచ్చా? లేదు, అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సర్వైవల్ అయితే అంటే సినిమా చేస్తే సినిమా వస్తుంది. కానీ నాటకానికి సినిమాకి మేజర్ ఇష్యూ ఏంటంటే నాటకంలో యాక్టర్స్ దొరకరు. కాబట్టి ఎవరైనా దొరికితే హీరోనా క్యారెక్టర్ పక్కన పెడితే ముందు రారా బాబు నాటకం వేద్దాం అనే పరిస్థితి నాటకం ఉంది. సినిమాకి వచ్చేసరికి మార్కెట్ అన్నది ఒకటి వస్తుంది. ఎవరి మీద ఎంత పెడితే ఎంత వస్తుంది, ఎందుకు తీసుకోవాలి అనే దానికి ఒక రీజన్ కావాలి. దాంట్లో ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళే రేస్లో ఆర్ వర్క్లో ఉంటారు. కాబట్టి ఆ మార్కెట్లో నేను పడలేదేమో మరి నాకు తెలీదు. కాకపోతే చాలామంది ఈరోజు కూడా మార్కెట్ని పక్కన పెట్టి యాక్టర్ ఇతను మా రోల్కి న్యాయం చేస్తాడు అనే వస్తారు తప్పితే ఇతని మీద ఎంత పెడితే ఎంత వస్తుందని కూడా ఏమో రారు. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇంకా అది సేమ్ మిక్స్. అంటే పెద్ద బ్యానర్లో కూడా మీరు బుక్ అయిన తర్వాత అది ఇంకా అంటే కొంత షూట్ జరిగిన తర్వాత ఆగిపోవటము అది కామన్ సార్. నాకే కాదు, నాకు తెలిసి అందరికి ఇంక్లూడింగ్ స్టార్స్తో సహా అందరికి. అఫ్కోర్స్ 1-2 అంటే ఓకే, కానీ అదేదో బలం సరిపోనట్టుంది సార్. ప్రకృతి నేచర్ ఇంకేదో కొంచెం బెస్ట్ది ఏదో ఆపుతున్నట్టుంది దానికోసం. మేబీ ఇంకా నాకు తెలిసి ఏదైతే ఇప్పుడు 7th రిలీజ్ ఉందో దీని తర్వాత గ్యాప్ ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఆల్రెడీ షూట్ అయిపోయినాయి ఉన్నాయి, చేస్తున్నవి ఉన్నాయి. సో నాకు తెలిసి ఇంకా గ్యాప్ ఉండదు. ఈ లోటును అటు తీర్చేస్తాం. అంతేనా? సో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆరంభం. షోకి ముందు షోకి తర్వాత అనుకోవచ్చా? అదేమంటారు దాన్ని ఏమంటారు రీ ఎంట్రీ రీ లాంచ్ అంటారు చూసారా? సో ఈ గ్యాప్ తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఉంటాయి. అవును, పరేషాన్ సంగతులు ఏంటి అసలు? పరేషాన్ యాక్చువల్గా పరేషాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సో ఇది కూడా మసూద్ తర్వాత ఒక టేక్ ఆఫ్ అనేది బాగా ఉంటుంది తిరువీరుకి అని అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఎందుకు? యాక్చువల్గా అదే నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్ హీరోగా నన్ను ఫస్ట్ తీసుకుంది వాళ్ళే, మసూదా కాదు. ఓకే. కాకపోతే అది కోవిడ్ ఎఫెక్ట్ ఒకటి ఉండింది. అది 3 కోవిడ్లను చూసింది, 3 వేవ్లు వచ్చాయి కదా, 3 వేవ్లను చూసింది. అండ్ కొత్త ప్రొడ్యూసరు ఎవరు తెలీదు కాబట్టి ఎవరికి చూపించి దీన్ని బయటికి తీసుకొస్తారో చూపించే ప్రాసెస్లో కూడా దాన్ని ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా షోస్ వేసాం. రానా గారు తీసుకున్నారు లాస్ట్కి అది రిలీజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి.
అప్పటి వరకు చాలామంది చూపించాము. కాకపోతే అది మాండలికం కూడా తెలంగాణ కంప్లీట్గా రూరల్గా ఉండడంతో ఏంటంటే చాలామందికి అర్థం కాలేదు. నేను ఒక ఓటీటీ ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు, నాకు అర్థం కావట్లేదు ఈ భాష అని. సో డైరెక్టర్ కాన్షియస్ కాల్ ఏంటంటే నేను మా కథను చెప్తాను, మా ప్రాంతాన్ని చూపిస్తాను అనే దాంట్లో తీసుకున్న డెసిషన్ అది. పాటలతో సహా మాటలతో సహా మొత్తం మా ఊరు ఎలా ఉంటుందో అలా చూపిద్దాము, మా బొగ్గు బావులు ఎలా ఉంటాయో చూపిద్దాము, మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో చూపిద్దామని. అది కొంతవరకు మైనస్ అయింది. సో అనుకున్నంతగా రిసెప్షన్ రాలేదు. కానీ ఇష్టపడే వాళ్ళు కూడా ఈ రోజుకి దానికి అంతే ఉన్నారు. అవి ముక్కలు చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే ఎంత పాపులర్ అయిందో. సినిమా మొత్తం ముక్కలే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి? ప్రజెంట్ పాపం ప్రతాప్ అని ఒక సినిమా చేశాను, అది ఈటీవీ విన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అది రాకేష్ మధ్యలో ఒకటి ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అయింది కదా మీ సినిమా, ఏంటది? మోక్షపటం. మోక్షపటం కూడా ఎప్పుడో షూట్ చేసాం. దానికి మోక్షం కొంచెం లేట్గా కలిగింది, థియేటర్ మోక్షం కలగలేదు. సో ఆహాలో అది అలా వచ్చేసింది. ఈ ఇయరే వచ్చింది, అది జనవరి అనుకుంటా. ఓకే, లేట్. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అని మన అనగనగా ప్రొడ్యూసర్, సేమ్ అదే ఈటీవీతో అసోసియేట్ అయ్యి పాపం ప్రతాప్ చేశారు. అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఓకే, ఇంకా ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఓకే అయ్యాయి, అడ్వాన్సెస్ తీసుకున్నాను. సో ఇంకా గ్యాప్ రాదు అనడానికి భరోసా ఏంటంటే కంటిన్యూస్గా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అని. అంతే. ఏంటి అసలు క్రైటీరియా ఏంటి? మీరు సినిమా ఒప్పుకోవాలి అంటే తిరువీరుకున్న క్రైటీరియా ఏంటి? కథ. అంటే ఇంతకుముందు కూడా అలాగే బెడ్స్ కొట్టింది, కథ పట్టుకున్నాను కానీ మనుషుల్ని గుర్తించలేదని. సో ఇప్పుడు కథతో పాటు కొంత ఎంక్వైరీ చేసుకుని మేనేజర్కి చెప్పి ఏం చేద్దామంటావు, ఎవరితో వెళ్దామంటావు, కథ మాత్రం ఇలా ఉంది, రిస్క్ చేద్దామా, ఆలోచిద్దామా, ఇలా 1-4 సార్లు ఆలోచించి చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఎంతవరకు నేర్చుకున్నాను అనుకుంటున్నావు? ఇది ఎవ్రీడే సార్, ఇది ఒక పట్టాన నేర్చుకున్నాను అనుకోవడం కాదు, నేర్చుకుంటున్నాను. ఇది ప్రజెంట్లోనే ఉంటుంది ఇది. అఫ్కోర్స్, అంటే ప్రతి మనిషి ఫెయిల్యూర్ నుంచే పాఠాలు నేర్చుకుంటారు. అది కాకపోతే మనం చేసే ప్రతి కొత్త పని అందులో ఏదో తప్పు చేస్తూనే ఉంటాం. ఆ పాత తప్పుల్ని కొత్త తప్పు చేసుకుంటూ ముందుకెళ్తే అది అంతే సార్, కరెక్ట్గా చెప్పారు. కొత్త తప్పులు చేసుకుంటూ పోవాలంటే అఫ్కోర్స్ అది మనిషి లైఫ్ అంటేనే అంతే కదా అది. ఓకే, ఏంటి అసలు మీ గోల్ ఏంటి? నేను చేసినంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు నాకు పని ఉండాలి, అదే గోల్. అందుకంటే ఇంక పెద్ద ఏం ఆలోచించలేదు ఎప్పుడు. నాకు ఓపిక ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నంత వరకు నా చేతిలో పని ఉండాలి. మరి థియేటర్లో డైరెక్షన్ చేశారు కదా, సినిమా డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? లేదు సార్. స్టేజ్ ఏంటంటే మేము చదువుకున్నాము, అండ్ అక్కడ ఏంటంటే ఒకరు 2-3 పనులు చేయొచ్చు కావాలంటే. మేము వెళ్ళి ముందే యాక్టర్స్కి బట్టలు సుధరాయించవచ్చు, లేకపోతే లైటింగ్ అదని చెప్పి లాస్ట్ 2 days వస్తే చెప్పచ్చు, ఇలా కావాలి నాకు, ఇక్కడ లైట్ చేసుకో, ఇక్కడ ఫోకస్ చేసుకో అని. అక్కడ 1 man ఆర్మీ సరిపోతుంది కొన్ని ఎక్కువ సార్లు, కానీ ఇక్కడ అలా అవ్వదు. ఇక్కడ ఒకరు కెమెరా చేస్తారు, ఒకరు సౌండ్ చేస్తారు, తర్వాత చాలా మందిని కోఆర్డినేట్ చేసుకొని చేసే పని. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, క్రాఫ్ట్ మీద, రైటింగ్ మీద, అన్నిటి మీద తెలిసి ఉండాలి. నాకు అది తెలీదు, తెలుసుకొని చేయొచ్చు కదా అని మీరు అడిగినా కూడా నాకున్న ఓపికకి నాకు నేను యాక్టింగ్లో చాలా కంఫర్టబుల్ ఉంటాను. దెన్ జనాలకు పెళ్లి చేసుకున్న తర్వాత పేషెన్స్ ఎక్కువ వస్తుంది అంటారు, రాలేదా? అంటే అది మేబీ అది పర్సనల్ లైఫ్లో వస్తుందేమో, ప్రొఫెషనల్ లైఫ్లో అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఓకే, పర్సనల్ లైఫ్లో వచ్చేసిందా మరి? మేబీ సార్. ఓకే, ఎవరు మీకు ఇన్స్పిరేషన్, ఎవరు అసలు అంటే యాక్టింగ్లో కానీ? అసలు యాక్టింగ్లో నేను హిందీ ఎక్కువ చూసేవాడిని. మా ఇంట్లో టీవీ ఉండే కదా, అది పక్కింట్లో టీవీ చూసేవాడిని. వాళ్ళు హిందీ ఎక్కువ చూసేవాళ్ళు. సో హిందీ సినిమా ఎక్కువ చూడడం వల్ల యాక్టర్స్ చాలామంది నేను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టేవాడిని. అలాగా పరేష్ రావల్ గారు, అనుపమ్ ఖేర్ గారు, కేకే మీనన్, ఇలా చాలామంది ఉన్నారు, లిస్ట్ చాలా పెద్దది. సో వాళ్ళందరూ కూడా థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది చూసి ఇదేదో ఎన్ఎస్డి చదివారు ఏంటి వీళ్ళందరూ ఏంటి, ఎన్ఎస్డి గురించి కనుక్కొని ఓకే మనం ఆడదాకా వెళ్ళాం, థియేటర్ ఆర్ట్స్ అయితే ఒకటి చేయాలి అని చెప్పి ఒక రకంగా వాళ్ళని చూసి నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. నేను వాళ్ళని చూసి, అండ్ తెలుగు చూడలేదని కాదు, తెలుగు సినిమాలు కూడా అన్నీ చూశాను. థియేటర్ ఆర్ట్స్ ఉందని మాత్రం వాళ్ళ ప్రొఫైల్స్ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఈక్వల్లీ నేను చిరంజీవి గారివి, కమల్ హాసన్ గారి అందరి సినిమాలు చూసేవాడిని. వాళ్ళు టీవీ వాళ్ళది, వాళ్ళు ఏం పెడతారు చూసేవాడిని. మా ఇంటికి టీవీ వచ్చింది చాలా లేటు, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా చూస్తాను. నేను రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన
స్టేజ్ ప్లే అంటే ఇది న్యూ బాంబే టైలర్స్ చేశారు. అది కదిర్ బాబు గారి కథే, ఓకే. బాంబే టైలర్స్ అని. అది నాకు బాగా నచ్చింది. అది చూసి సినిమాలు రెగ్యులర్గా టూరిస్ట్ ఫ్యామిలీ నేను బాగా ఎంజాయ్ చేశాను. హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. అండ్ మెట్రో ఇందినో అని అనురాగ్ బాసు గారితో ఒకటి వచ్చింది, అది నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమా. ఇప్పుడున్న సొసైటీని సినిమాలో చూసినట్టు ఉంటుంది అది. అలా రేర్గా అప్పుడప్పుడు ఏమంటారు కొన్ని చాలా కాలం గుర్తుపెట్టుకుని మాట్లాడుకునే సినిమాలు చూస్తూ, అది నేను చాలామంది సజెస్ట్ కూడా చేశాను, ఈ సినిమా చూడండి బాగుందని. ఇవైతే రీసెంట్ టైమ్స్లో బాగా ఎంజాయ్ చేశాను. గుడ్. సో మీరు అన్నట్టు ఈ సినిమా అంటే మీ 7వ తారీఖు రిలీజ్ కాబోయే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, తిరువీర్ కెరియర్కి ప్రీ వెడ్డింగ్ షోకు ముందు, ప్రీ వెడ్డింగ్ షో తర్వాత అన్నట్టుగా ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. మీరు కోరుకున్న ఆ పేరు ప్రఖ్యాతులు అనేవి నెక్స్ట్ ఇయర్ నుంచి, ఈ ఇయర్ నుంచే, నవంబర్ 7 నుంచే. ఆఫ్ కోర్స్ ఈ ఇయర్ నుంచే. బట్ అంటే మీరు సెలెక్టివ్గా చేసుకున్న సినిమాలన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి అంటున్నారు కాబట్టి, సో ఒక తిరువీర్ అంటే అలా ఇండస్ట్రీలో అంత ఆ ఐడెంటిటీ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సినిమా 7వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, తిరువీర్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.